ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినము దేవుని సన్నిధికి కృతజ్ఞత కానుకిచ్చు దినము. ఉత్సాహముగా ఇచ్చేవారిని ఆయన దీవించేవాడు గనుక విశ్వాసంతో దేవుని సన్నిధికి మీ గుప్పెళ్ళు విప్పండి. వాటన్నిటినీ నమ్మకంగా దేవుని పరిచర్యలో మేము వినియోగిస్తాం. అలాగే ఈరోజు నా పుట్టినరోజు. నా నిమిత్తము పరిచర్య నిమిత్తము ప్రార్థన చేయవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయము 27వ వచనము. నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించి తిని. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ నూతన నెలలో ఈ మొట్టమొదటి దినాన్న నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి నీకిస్తున్న గొప్ప వాగ్దానం ఇది. ఆమెన్. నా సన్నిధిని నువ్వు కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను ఆలకిస్తున్నానని నిన్ను సృజించిన నీ తండ్రి నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. అవునండి, ఏదైతే దేవుని సన్నిధిలో ప్రభువా ఇదిగో నెల ప్రారంభం అవుతుందయ్యా, నా జీవితంలో ఈ కష్టాలు ఉన్నాయ్యా, ఈ శ్రమలు ఉన్నాయ్యా, ఈ అవసరాలు ఉన్నాయ్యా, ఈ పరిస్థితుల్లో నీ సహాయము నాకు కావాలి తండ్రి అని నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో భారము కలిగి ప్రార్థన చేసావో నీ తండ్రి నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీ మనవి నేను ఆలకించానని. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే నీవు ఏదైతే దేవుణ్ణి అడిగావో నీవు అడిగిన దానికంటే, నీ ఊహించిన దానికంటే ప్రభువు నీకు మేలు చేయబోతున్నారు. ఆమెన్. ఈ నూతన నెలంతా కూడా దీవెనకరమైన ఈ దినాలని నువ్వు అనుభవించబోతూ ఉన్నావు. కీడు ప్రభు నీ మీద నుంచి తొలగించాడు ఆయన. మేలుకరమైన పరిస్థితులు, ఈ నూతన నెలలో మేలుకరమైన పరిస్థితుల్ని దేవుడు నీ జీవితంలోకి ఆయన అనుమతిస్తూ ఉన్నాడు. ఆమెన్. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిలో నీ విడిచిన కన్నీరు దేవుడు చూశారట. ఈరోజు చాలామంది ఎన్నో ఇబ్బందుల మధ్య దేవుని వాగ్దానాన్ని వింటూ ఉన్నారు. ప్రభు దగ్గరకు వచ్చి సహాయాన్ని వేడుకుంటూ ఉన్నారు. దేవుడు చెప్తున్న మాట ఇదే, నువ్వు కన్నీరు విడిచితివి, నా సన్నిధిని నువ్వు కన్నీరు విడిచితివి గనుక అంటున్నాడు ఆయన. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నావు కదా, నా పరిస్థితులు ఎలా ప్రభువా, నా జీతం ఇంతే ప్రభువా, నా స్థితిగతులు ఏంటి ప్రభువా, పిల్లలు ప్రభువా, వారి భవిష్యత్తులు ప్రభువా అని ఏ విషయాల్లో నీవు భయము కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నావో, కన్నీరు విడుస్తున్నావో, దుఃఖిస్తూ ఉన్నావో దేవుడు చూశాడు నీ కన్నీరు. దేవుడు నీ ఆవేదన ఆయన తొలగించబోతూ ఉన్నారు, మేలు చేయబోతున్నాడు ఆయన. ఎంత పెద్ద సమస్య నీ బిడ్డల మీద ఉన్నా, నీ మీద ఉన్నా సరే ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. దేవా, ఈ నూతన నెలలో నువ్వు వాగ్దానం ఇచ్చావు తండ్రి, నువ్వు ఖచ్చితంగా నన్ను ఇంకా దీవిస్తావు, ఖచ్చితంగా నువ్వు నన్ను ఆశీర్వదిస్తావు, నా కన్నీరు నువ్వు చూసావయ్యా, నాకు మేలు కలుగుతుందయ్యా అని దేవుని మీద విశ్వాసంతో ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. సేవకునిగా చెప్తున్నాను, ఈ ఆగస్టు నెలంతా కూడా నువ్వు అనుకోని రీతిలో నువ్వు కొన్ని విషయాల నుంచి బయటపడబోతూ ఉన్నావు. నీ కుటుంబం అంతా దీవించబడబోతూ ఉంది. నీ చేతి పని దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. చదువుల విషయంలో కూడా దేవుడు గొప్పగా నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. ఆమెన్. ఎప్పుడో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి. పాపము అనే విషయం నీకు తెలిసినప్పుడు దూరంగా వెళ్ళిపో. యోసేపు వలె పాపానికి దూరంగా నువ్వు పారిపోతే ఈ ఆగస్టు నెలంతా కూడా సేవకునిగా చెప్తున్నాను, నువ్వు అనేక మందికి దీవెనకరంగా ఉంటావు. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని చూసిన వారు ఆశ్చర్యపోయే రీతిలో దేవుడు ఘనమైన కార్యాలు నీ పట్ల చేయబోతున్నారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. నీతిమంతుడు అయిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ నూతన నెల మొట్టమొదటి దినాన్న నీవిచ్చిన ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.